హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? కుంటాల వాటర్ ఫాల్. మీలో ఎంతమందికి కుంటాల వాటర్ ఫాల్ తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే 8కే స్టార్ట్ అయిపోయినాం, ఎందుకంటే నాకు అన్నకు వర్క్ ఉండే. మా వర్క్ అయిపోయే వరకు అంటే 12 అయిపోయింది. మేము అప్పుడే డిసైడ్ అయినాం అన్నమాట. ఒకవేళ మా ఇద్దరి వర్క్స్ కంప్లీట్ అయిపోతే ముగ్గురం కలిసి కుంటాల వాటర్ ఫాల్ కి వెళ్దామని అనుకున్నాం. 12 లోపే మా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇక కుంటాల వాటర్ ఫాల్ కి. సో అది ఆదిలాబాద్ రూటే. మీలో ఎంతమందికి ఆదిలాబాద్ తెలుసో కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే మార్నింగ్ 8కే స్టార్ట్ అవ్వడం వల్ల మేమైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఏం చేయలేదు. సో ఒక దగ్గర అయితే మేము ఆగి లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు తినేసాము. రెస్టారెంట్స్కి, హోటల్స్కి, దాబాస్కి ఏం వెళ్ళలేదు, కానీ మేమే ఇంటి నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చినాం, అదే తిన్నాం. సో ఇక్కడ కావాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ 2 hours మేమైతే వచ్చేసినాం. సో ఇక్కడ ఎంట్రన్స్ కి టికెట్ కూడా ఉంది. సో ఈచ్ పర్సన్ కంటిన్యూస్ 20. మా బైక్ కి కూడా తీసుకున్నారు. ఇక్కడైతే 500 మెట్లు ఉంటాయంట, చాలా నడవాలి. ఇక్కడ నేను మెట్లు దిగుతున్నప్పుడు నాకు వాటర్ సౌండ్ వస్తుంది, కానీ వాటర్ కనిపించడం లేదు. సో నేనైతే ఫాస్ట్ గా వచ్చి చూసిన ఎక్కడుంది వాటర్ ఫాల్ అని. పాలలా ఉన్నాయి వాటర్ అయితే. మీలో వాటర్ ఫాల్ సౌండ్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వాటర్ ఫాల్ ని చూడగానే నాకైతే మస్తు క్యూట్ అనిపించింది. ఆ వాటర్ ని చూస్తుంటే నాకైతే మస్తు ఎగ్జైటింగ్ ఉండే వెళ్తున్నప్పుడు. కానీ నిజం చెప్తున్నా, మనకు ఫుల్ ఎనర్జీ ఉండాలి వెళ్ళాలంటే. మెట్లు దిగేటప్పుడు అంత ఫోర్స్ ఏం ఉండదు, కానీ వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి. సో మీరు వెళ్ళినప్పుడు అయితే జాగ్రత్త ఇన్ ద సెన్స్ కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలి. నేను ఇక్కడ వచ్చేసరికంటే నా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. మేమైతే వెళ్ళేటప్పుడు కొన్ని డ్రింక్స్ కూడా తీసుకెళ్ళాము. కావాల్సిన డెస్టినేషన్ కి అయితే వచ్చేసినాం. ఆ వాటర్ ఫాల్ ని చూడగానే నాకైతే పోయిన ఎనర్జీ మొత్తం తిరిగి వచ్చేసినట్టు అనిపించింది. వాటర్ చూడండి మస్తు క్యూట్ అనిపించింది. మేమైతే మళ్ళీ రిటర్న్ లో వచ్చేసి ఒక హట్ లో అయితే మస్తు సేపు కూర్చున్నాం, ఎందుకంటే మేము ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో వెళ్ళేటప్పుడు గబగబా ఉరికినాం, కానీ పైకి వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపించినాయి మాకు. 10 minutes అలా కూర్చొని స్టార్ట్ అయిపోయినాం మేము.